హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? నిద్ర పడతలేదంటారు ఏంటండి? అవును, మరి మనస్సులో నెమ్మది లేకపోతే నిద్ర రాదు. ఇవాళ చాలా మందికి అదే సమస్య. మన మనస్సును ముందు బాగు చేసుకోవాలి. ఎక్కడ చేసుకుంటాం, ఎలా చేసుకుంటాం? గుడ్డబెట్టి తుడుచుకునేదా, నీళ్లు పెట్టి కడుక్కునేదా, కెమికల్స్ వేసి వాష్ చేసేదా? కుదరదు కదా. ప్రభు పాదాల దగ్గర కూర్చొని మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించడం నేర్చుకుంటే, మనం చేసిన పొరపాట్లు ఒప్పుకుంటే యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మన హృదయం దోషారోపణ చేసే విషయాలన్నిటిలో మనకు విడుదల దొరుకుతుంది. ఒకవేళ మనం ఎవరన్నా క్షమించవలసి వస్తే క్షమించేయండి. దేవుని దగ్గర పశ్చాత్తాపడవలసి వస్తే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి పడకి వెళ్ళండి, ప్రశాంతంగా నిద్రపోతారు. అంతేకాదు, ఉదయం లేచినట్టునే కొత్త ఆలోచనలతో, కొత్త తలంపులతో ఫ్రెష్గా మనం జీవించగలుగుతాం. అది దేవుని ఉద్దేశం. మరి రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. దినములు గడిచిపోతుండగా మా జీవితాల్లో మనశ్శాంతిని కలిగి, ప్రశాంతతను కలిగి, సంతుష్టిని కలిగి, సమృద్ధి కలిగి నీ బిడ్డలుగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నువ్వు కోరుతున్నావయ్యా. మా ఆధ్యాత్మిక జీవితాలను చక్కబెట్టువు. మరోసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఇవాళ చాలామంది డైట్ కాన్షియస్, అంటే ఆహారాన్ని గురించి చాలా పట్టించుకుంటారు. ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది ఫ్యాట్, ఇది కొలెస్ట్రాల్, ఇది హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీలు పాడవుతాయి, ఈ ఫుడ్ వద్దు, ఇదొద్దు, అదొద్దు అని చూస్ చేసుకొని తింటున్నారు. వెరీ గుడ్, దట్స్ గుడ్, దట్స్ గుడ్. ఎందుకంటే మనం తినేదాన్ని బట్టే మన యొక్క ఆరోగ్యం ఉంటుంది. అందుకే దేవుడు లేవియాకాండంలో అంతగా అన్ని నిబంధనలు చెప్పాడు. ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏంటి, ఎలా వండుకోవాలి, ఎలా ఉడకబెట్టాలి, ఎలా కాల్చాలి, ఎలా కడగాలి. అబ్బో, ఎన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయో వెళ్ళా చదవండి లేవియాకాండం. ఓకే, అదంతా బాగుంది. కానీ మనం ఆధ్యాత్మిక జీవితంలో బాగోవాలంటే ఎంత శరీరం ఫిట్గా పెట్టుకున్నా మనస్సు బాగోకపోతే, ఆధ్యాత్మికంగా నువ్వు సరిలేకపోతే ప్రయోజనం లేదు కదండి. బహిరంగ పురుషుడు ఎంత బలంగా ఉన్నా అంతరంగ పురుషుడు నిరసించిపోతే ఏమి దేవుని కొరకు సాధించలేదు. పౌలు అన్నాడు, మా బహిరంగ పురుషుడు కృషిస్తున్నప్పటికీ అంతరంగ పురుషుడు నూతన బలం పుంజుకుంటున్నాడని. మరి అంతరంగ పురుషుడు, బహిరంగ పురుషుడు అంటే ఏంటి? మనం ఇద్దరు మనుషులమా? అవును, మరి శరీరానికి శరీరానుసారులు శరీర విషయమే ఆలోచిస్తారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమే ఆలోచిస్తారు. మనకి ఆత్మ ఉంది. ఆత్మను పోషించుకోవడానికే దేవుని వాక్యం, ఆ ఆత్మను కాపాడుకోవడానికే మనకు పరమ కాపరైన ప్రభు కావాలి. మరి ఆధ్యాత్మికంగా మనం బాగుండాలంటే, మనం ఆత్మలో సంతోషంగా ఉండాలంటే ఏంటంటే, మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి చూడండి. కావున మీరు ధర్మము చేయనప్పుడు, మీరు కానుకలు ఇచ్చినప్పుడు, 5వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు, 16వ వచనంలో మీరు ఉపవాసము చేయనప్పుడు. ఏంటంట, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయనప్పుడు అన్నాడు, చేస్తే అనలేదు. ఖచ్చితంగా మనం రోజు ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలా చేయండి, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇలా ఉండండి, మీరు కానుకలు ఇచ్చినప్పుడు, ధర్మం చేయనప్పుడు ఇలా ఉండండి అని కొన్ని నిబంధనలు, కొన్ని సత్యాలను ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కుదిరితే ప్రార్థన చేస్తాను అనొద్దండి. ఖచ్చితంగా మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రతి విశ్వాసి తన భక్తిని కాపాడుకోవాలంటే ప్రార్థన ఎంతో అవసరం. ప్రార్థన లేని క్రైస్తవుడు పనికిమాలిన క్రైస్తవుడు అయిపోతాడు. అంటే మేము ప్రార్థన చేస్తున్నాం అంటారు, కానీ మీ ప్రార్థన సారం ఏంటి? మీ ప్రార్థన అసలు పరలోకానికి చేరుతుందా?
మీ ప్రార్థన దేవుడు విన్నాడనే విశ్వాసం మీకుందా? దేవుని దగ్గర నుంచి నాకు జవాబు వస్తుందన్న విశ్వాసంతో ప్రార్థిస్తున్నారా? లేకపోతే ఏ ప్రయోజనం లేదు. మీరు ప్రార్థన చేయడానికి మీరు వీధుల్లో నిలబడి దీర్ఘ ప్రార్థనలు చేయకండి. అందరికీ కనబడాలని ఎక్కువ మాటలతో ప్రసంగాలు చేసేస్తారండి ప్రార్థనలో కొంతమంది. మీరు ప్రార్థన చేయనప్పుడు అందరికీ మీ స్వరం వినబడాలని, మీరు కనబడాలని దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు లోకానికి ఎందుకండి? అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులాగా ఉండకండి, ఆర్భాటంగా చేయకండి. కానీ ఇలాగ మీరు ప్రార్థన చేయడం ఒక నమూనా ఇచ్చాడు. మీకు అందరూ తెలుసు కదా, ప్రభువు నేర్పిన ప్రార్థన. దానికి కొంతమంది పరలోక ప్రార్థన అని పేరు పెట్టారు. పరలోకంలో ప్రార్థన అవసరం లేదు కాబట్టి ప్రభు నేర్పిన ప్రార్థనే దానికి సరైన పదమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైతేనేమి యేసయ్య నేర్పించిన ప్రార్థన. కొంతమంది చర్చెస్లో ఎవ్రీ వీక్ చెప్తారు, ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు చెప్పుకుంటారు. కొంతమంది ఆ ప్రార్థన జోలికే వెళ్ళరు. వాటిని మానక వీటిని చేయవలను అని ప్రభు చెప్పాడు. అదే ప్రార్థన కాదు, అది కూడా ప్రార్థన. ఆ నమూనాలో చూడాలి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకంలో మనకి తండ్రి ఉన్నాడు, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ నామాన్ని ధరించిన మేము పరిశుద్ధపరచబడుదుము గాక, నీ రాజ్యం వచ్చును గాక. ప్రభువా, నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచు, నీ రాజ్య సువార్తను సకల జనులకు అందించడం మేము సహాయం చేయని అడగటం. పరలోకమందు దేవుని చిత్తము జరుగుతున్నట్లు భూమి యందు ఆయన చిత్తము జరుగును గాక. పరలోకంలో ఆయన మాటకు తిరుగులేదంటే అలాగే ప్రభువా, నా జీవితంలో నీ మాటము, నీ చిత్తమే జరుగును గాక అనే అంశంతో, అనే సారంతో మనం ప్రార్థన చేయాలి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మేము క్షమిస్తాము, మమ్మల్ని క్షమించు. మా యొక్క అనుదిన ఆహారం మాకు దయచేయము. సంవత్సరానికి దయచేయమని అడగలేదు, ఏ రోజు కావాల్సింది ఆ రోజు మాకు దయచేయము. ఏంటంటే శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఆయన శోధకుడు కాదు, శోధనలోనికి రప్పించేవాడు కాదు. కానీ శోధన అనుమతిస్తాడు. ఆ శోధనలో మనం నిలిచి దేవుని సాక్షులుగా ఉండాలని, ఆ శోధన జయించిన వాడు ధన్యుడు. కాబట్టి ఒక నమూనాగా కాకుండా ఈ నమూనాగా ఇచ్చాడు అంశాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఉండే వరకు మనం ప్రార్థనలో కనిపెట్టాలి. మీరు ప్రార్థన చేస్తే లేదు, చెయ్యనప్పుడు అంటే రోజు ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చెయ్యాలి. మరో మాట ఉంది, మీరు ఉపవాసము చేయనప్పుడు ఉపవాసం చేస్తే అనలేదండి, ఉపవాసం చేస్తారా అనడం, చెయ్యాలి. ఉపవాసం చేస్తున్నప్పుడు ఎంతసార్లు మీరు ఉపవాసం ఉంటున్నారు వారానికి? ఉపవాస ప్రార్థన అంటే మీకు ఏమైనా ఆశ ఉందా? ఉపవాస ప్రార్థన కొరకు కనిపెడుతున్నారా? ఉపవాస ప్రార్థన శక్తి రహస్యాన్ని మీరు ఎరుగున్నారా? ఏంటంటే మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారంలాగా ఉండకండి. ముఖం పొడుగ్గా పెట్టుకొని, విచారంగా పెట్టుకొని, అందరికీ నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పుకోవటం కోసం కొంతమంది ఉపవాసం ఉన్నారు. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నా, 20 రోజులు ఉపవాసం, 21 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పుకోవడానికి కాదండి ఉపవాసం ఉండేది. ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖం తల అంటుకొని ముఖాన్ని ఫ్రెష్గా పెట్టుకోమని, దేవుని దర్శనం చేసుకుంటున్నాం. ఉపవాస ప్రార్థన దేవుని చిత్తాన్ని ఎరుగుతున్నాం, ఆయన ముఖ దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. వేషధారణ వల్ల నేను ఉపవాసం ఉన్నాను అని తెలియచేయడానికి ఏదో మనం నీరసంగా, బలహీనంగా, పొడిగాటి ముఖంలో వేసుకొని, నూనె రాసుకొని ఉండొద్దని, జిడ్డు ముఖంతో ఉండొద్దని ప్రభువే చెప్పిన మాట్లాడండి. మీరు ఉపవాసం ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు ఉన్న దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా మీరు మీ గదిలోకి వెళ్ళి రహస్యముగా దేవునికి ప్రార్థన చేయండి. ఉపవాసం ఉన్నాను అని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అది నీకు నీ దేవునికి సంబంధించిన విషయం. అందుకే మా చర్చిలో కూడా మీరు ఉపవాసం ఖచ్చితంగా ఉన్నారా లేదా అని స్క్రూటినీ చేసి పంపించాం. అది నీ ఆప్షన్. ఇది ఉపవాసం ప్రార్థన ఎంత గొప్పదంటే, ఆ దురాత్మలు వెళ్ళగొట్టలేకపోయామేంటి అని శిష్యులు అడిగితే ఇది ఉపవాసం వల్ల, ప్రార్థన వల్లే జరుగుతుంది. బలవంతుడిని బంధించాలంటే, అపవాదిని ఎదిరించాలంటే, దేవుని కార్యాలు సాధించాలంటే మనకి ఉపవాస ప్రార్థన అవసరం. మోషే 1కి 2 సార్లు 40 రాత్రులు 40 పగలు
సీనాయి కొండ మీద కనిపెట్టి ప్రార్థనలు ఎదురు చూసి 10 ఆజ్ఞలు మనకు అందించాడు. ఇవాళ ఉపవాస ప్రార్థనలు అనేక మంది ఉపవాస ప్రార్థనల విషయంలో అలక్ష్యంగా ఉంటున్నారు. మీరు మందిరంలో ఉపవాస ప్రార్థన ఉండండి, వ్యక్తిగతంగా మీ ఇంట్లో ఉపవాసం ఉండి కనీసం ఒక పూట 8 hours ఇఫ్ యూ కెనాట్ డోంట్ స్కిప్ యువర్ మీల్. 8 to 10 hours మీరు మీల్ స్కిప్ చేస్తే ఒక పూట ఉపవాసం పట్టం. కనీసం ఒక 20 hours మీరు తినకుండా ఉంటే కనీసం 1 day ఫాస్టింగ్ అని కూడా అనొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ ఎంత సమయం ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి అనేది ఎవరి మటుకు వారు నిర్ణయించుకోవాల్సిందే. దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందే, కానీ అదొక రూల్గా చట్టంగా దేవుడేమి పెట్టలేదు. కానీ ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు వేషధారణలో ఉండకండి, సంతోషంగా ఉండండి, అప్పుడు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు మనుషులు కనపడాలని ప్రార్థన చేయకండి, మనుషుల ముందు గొప్ప భక్తుడిని అని తెలియజేయడానికి ప్రార్థన చేయకండి. మీరు రహస్యంగా ప్రార్థన చేయండి, అప్పుడు రహస్యమందు చూస్తున్న దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. అలాగే మీరు ధర్మము చేయనప్పుడు, మీరు కానుకలు ఇచ్చేటప్పుడు, కానుకలు ఇవ్వాలా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారండి. కానుకలు ఇచ్చినప్పుడు అనలేదు, ఇచ్చినప్పుడు అన్నాడు, చేయినప్పుడు అట్లండి. మీరు ఇచ్చినప్పుడు అన్నాడు, అంటే ఇచ్చినప్పుడు అంటే ఇస్తూనే ఉండాలి. దేవుడు మనకు చేసిన మేళ్లకు ఆయనకి ఇస్తూనే ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో 10% దేవుని సొమ్ము అనేది ఒక చట్టంగా ఉంటుంది. కానీ కొత్త నిబంధన వచ్చినప్పుడు ఇట్ ఇస్ నాట్ 10% ఈజ్ నాట్ ద థింగ్, మినిమం అది 10% అది నీ ప్రేమను బట్టి నువ్వు ఇచ్చేదే కానీ అది ఒక చట్టంగానో దేవునికి భయపడి ఇచ్చేది కాదు. నీ విశ్వాసమును బట్టి నేను దేవుడు ఇస్తే నాకు ఇవ్వబడును అన్నాడు కనుక ఇస్తాడు ప్రభు తిరిగి నాకు అనేక రెట్లు అని నమ్మినప్పుడు దేవుడికి ఇస్తారు. ఇవ్వటమే కానీ మీరు బలవంతంగానో పిసిరిగొడతారుగానో దేవునికి ఇవ్వద్దు, పేదలకు ఇవ్వద్దు అంటున్నారు. మీరు ధర్మం చేయనప్పుడు సంఘంలో కానుక వేస్తాం, అయితే పేదలను ఎత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి చేయగలిగిన సహకారాన్ని మనం ఒక పూట ఆహారాన్నో చిన్న వస్త్రాన్నో వారికి అందించవలసిన బాధ్యత ఉంది. కానీ అది ఆర్భాటం కోసం కాదు, ఫోటోలు తీసుకొని వేసుకోవడానికి కాదు, కేవలం వారికి ఆపదలో వారికి సహాయం చేయాలనే ఆశతో. సో ఎప్పుడైతే ప్రార్థిస్తుంటావో నువ్వు ఉపవాస ప్రార్థన గురించిన ఇంకో లెవెల్లోకి వెళ్ళాలనే ఆశ ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థన ఉపవాసం ఉంటావో ఆటోమేటిక్గా నీకు స్పాంటేనియస్గా ఏ హార్ట్ ఆఫ్ గివింగ్, ఇవ్వాలనే ప్రేమ మన హృదయంలో నుంచి వస్తుంది. పేదలను కనికరించే ప్రేమ, ఆకలితో ఉన్నవారు, వస్త్రహీనులుగా ఉన్నవారు, విధవరాలుగా ఉన్నవారు, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నవారు మనం జాలిపడాలి, మన చేతనైన సహకారాన్ని వారికి అందించాలి. అది సరైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం అంటే గివింగ్, ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్. గుర్తుపెట్టుకోండి, ప్రార్థించటం, ఉపవాస ప్రార్థనలు ఉండటం, ఇవ్వటం, దీని ద్వారా మనం అనేక మందిని ప్రభు కొరకు సంపాదించగలుగుతాం. ఒక విషయం మీరు గమనించండి, మీరు ప్రార్థన చేస్తే రహస్యమందు చూచున్న దేవుడు మీకు ప్రతిఫలమించను. నువ్వు ఇన్వెస్ట్ చేసిన నీ సమయానికి ప్రతిఫలం దొరుకుతుందండి. మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించడం వృధా అనుకుంటాం. దేవుని మందిరపు విషయాల్లో అది మందిరంలో గడిపిన సమయం వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నాం. నో, యువర్ సోయింగ్, విత్తుతున్నావు, దానికి మంచి ఫలం పలుతావు. రహస్యమని చూచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఆర్భాటంగా ఇవ్వకుండా, నువ్వు కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియకుండా ఇస్తే ఏమన్నాడు అక్కడ చూడండి, మీరు 3వ వచనం 6:3 నీవైతే ధర్మం చేయనప్పుడు రహస్యముగా అనుడ నిమిత్తము నీ కుడి చేయి చేయమని నీ ఎడమ చేతికి తెలియకుండా చేయమన్నాడు. కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకుండా ఇమ్మంటున్నాడు. కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకుండా ఉండమంటే అర్థం ఏంటి? మనం డబ్బులు లెక్కెట్టేటప్పుడు చూడండి, 2 చేతులు వాడతాం, ఒక చేతితో ఎవరు లెక్క పెట్టలేరు, 2 చేతులు వాడతాం. అంటే లెక్క పెట్టకుండా ఇచ్చింది ఒక చేతిని వాడతాం, 2 చేతుల్లో ఇవ్వాలంటే లెక్క పెట్టి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడట లెక్కలు వేసుకొని ఇవ్వక్కర్లేదండి. 10% ఇవ్వాలి, ఇంతే ఇవ్వాలి కాదు. నీ ప్రేమ అనుకోండి, మీరు హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి, మీరు వర్ధిల్లిన దాన్ని బట్టి ఇయ్యుడి మీకు ఇవ్వబడుతుంది. మీరు దేవునికి మీ యొక్క
డబ్బు ఇస్తే డబ్బు విషయాల్లో వర్ధిల్లుతారు. సమయం ఇస్తే మీ బతుకంతా వర్ధిల్లుతారు. హృదయం ఇస్తే మీ జీవితం అంతా వర్ధిల్లుతుంది. మీరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే వీక్ అయిపోతారు అనుకోకండి. ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటారు. ఈ రోజున గివింగ్, ప్రేయింగ్, ఫాస్టింగ్, ఇవ్వటం, ప్రార్థించటం, ఉపవాసం ఉండటం అనే ఈ 3 మాటలు మీ బ్రతుకులో పెట్టుకోండి. కంటిన్యూస్గా ఎవ్రీడే ప్రే, ఫాస్ట్ అండ్ గివ్. అంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసం వల్ల నువ్వు మిగిల్చుకున్న నీ ఆహారం మరొకరికి పెట్టు, ఆకలితో ఉన్న వాళ్ళకి సరిపోతుంది. దట్స్ ఇట్. నువ్వు ఉపవాసం ఉన్నారని చెప్పుకుంటున్నావు, మళ్ళీ 2 ప్లేట్లు నువ్వే తింటే. సో ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాస ఖర్చు మరొకరికి ఇవ్వు. ప్రభునామంలో నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దిగంబరిగా ఉన్నాను, మీరు వస్త్రం ఇచ్చారు. నేను రోగినై ఉన్నాను, మీరు వచ్చి నన్ను పరామర్శించారు అన్నప్పుడు మేము ఎప్పుడు వచ్చామని అడిగితే ప్రభు చెప్తాడట, ఏంటంటే మిక్కిలి చిన్నవారిలో వీరికి ఒకరు మీరు చేసినప్పుడు అది నాకు చేసిన వారు అవుతారు. మన క్రైస్తవులు ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇస్తారు. అంటే ఎవరో ఫారిన్ డబ్బులు వచ్చి ఇస్తున్నారు అనుకుంటున్నారు. అసలు ఈవెన్ ఫారినర్స్ ఆ మిషనరీలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతో మంది దగ్గర పోగు చేసి తెచ్చారే కానీ వాళ్ళేం కోటీశ్వర్లు కాదట. ఈ రోజున ఇచ్చే మనసు ఉంది కాబట్టి, నీ దగ్గర 2 ఉంటే 1 ఇస్తావు కాబట్టి ఇవ్వటం కనపడుతుంటే ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటున్నారు చాలామంది. బట్ ఇవ్వటం వల్ల తిరిగి ఇవ్వబడుతున్నాం. సో ఆ ప్రాసెస్ అలాగపోతుంది. కొంతమంది బిగబట్టి లేబిలో ఉన్నవారు గలరు, వెదజల్లి వర్ధిల్లిన వారు గలరు బైబిల్లో రాయబడింది చూడండి. అలాగే మన జీవితాల్లో క్రైస్తవుడు ఇవ్వకుండా ఉండలేడండి. ఎందుకు ఇస్తారు? మత మార్పిడి కోసమా అంటారు. కాదండి, మానవత్వం. క్రీస్తు నేర్పిన ప్రేమ, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. మీరు ఎంత ప్రార్థనా పరులు, ఎన్ని ఉపవాసాలు ఉన్నారని చెప్పుకుంటూ మీ జీవితంలో పిసిరుగుడుతనంగా ఉన్నారంటే మీ భక్తి సంపూర్ణమైనది కాదు. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ పర్సన్, యూ విల్ ఫాస్ట్. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దీనులను, దిక్కులేని వారిని నువ్వు ప్రేమించగలుగుతావు. వారి అవసరతలు తీర్చినట్లుగా నీవు ఇవ్వగలుగుతావు. ఇయుడి మీకు ఇవ్వబడను అని మన అనేక రెట్లు ప్రభు దగ్గర నుంచి పొందగలుగుతాం. అటు కృపలో దేవుడు మనకు ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో నాయన ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకున్నట్లుగా అనుదినము నీ గడప యొద్ద ప్రార్థించేవారిగా, కనీసం వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థించేవారిగా, ఎన్నో ఇచ్చిన దేవా కృతజ్ఞత కలిగి మాకిచ్చిన దాంట్లో నీ నామములో అవసరతలో ఉన్నవారికి, లేమిలో ఉన్నవారికి ఇచ్చే ప్రేమ హృదయాన్ని మాకు దయచేయి. ఇయుడి మీకు ఇవ్వబడినన్న మాట మా పట్ల నెరవేరినట్లుగా, దేవునికిచ్చి మోసపోయినోడు, దేవునికిచ్చి నష్టపోయినోడు, దేవునికిచ్చి అడుక్కొని తినేవాడు ఎవడూ లేడని ఒక దైవజనుడు చెప్పినట్లుగా, ఎక్కడెక్కడో మేము పెట్టుబడులు పెట్టి నష్టాల పాలవుతున్నామే కానీ పరలోక రాజ్యములో మేము ఫలము పొందినట్లుగా ఇహలోకములు మా ఆస్తిలో భాగమును, మా సంపాదనలో భాగమును నీకిచ్చి నీ నామాన్ని మహిమపరచుటకు, నీ చేత దీవించబడి ఇహమందు పరమందు సాక్షులుగా వర్ధిల్లుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సత్ర వారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక ప్రభు జవాబిస్తాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి ఇవాళ కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు అందిస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ఉపవాస ప్రార్థనలో ఏకీభవించండి. క్షమించండి, ఈ మండే కూడా మరి లైవ్లోకి రాలేకపోయాను. ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్స్ని బట్టి ప్రభు చిత్తమైతే ఇదిగో ప్రతి బుధవారం, శుక్రవారం మీకు లైవ్ జూమ్ ఇస్తున్నాం కనుక మీరు ఖచ్చితంగా రండి. మీరు కూడా మీ భారాలను, మీ యొక్క ప్రార్థనను
మాకు కూడా మాతో పాటు కలిసి చేయండి. అప్పుడు దేవుడు మన అందరి ప్రార్థనలకు అద్భుతంగా జవాబిస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి ఉపవాస ప్రార్థనలో కల్వరి చర్చ్ నుండి మళ్ళీ కలుసుకుందాం. ఆ తోడు పేరు మహాకృప మీకు తోడేంటి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.